యాక్చువల్గా ఒకరి బర్త్డే ఉందన్నమాట. బర్త్డే బిఫోరే మాకు ట్రీట్ ఇస్తున్నారు. బర్త్డే గర్ల్ ఎవరు ఇక్కడ? What do you want? Whatever you want, I'll give personally. Hello, hi everyone. Welcome back to my channel, Madhurita Official. హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఎక్కడికి వామో బార్బిక్యూ నేషన్. యాక్చువల్గా ఒకరి బర్త్డే ఉందన్నమాట. బర్త్డే బిఫోరే మాకు ట్రీట్ ఇస్తున్నారు. బర్త్డే గర్ల్ ఎవరు ఇక్కడ? మేడం బాగున్నారా? మరి ట్రీట్ ఎలా? ఓ జనరల్ ట్రీట్ అంతా. అయితే ఈరోజు నేను బాగా తినాలి. సో నువ్వు లంచ్ కి ఇన్వైట్ చేశారని చెప్పి నేను తక్కువ తిన్నాను. ఓన్లీ 2 ఇడ్లీ తిన్నాను. చాలా వెరైటీస్ ఉంటాయి. పూర్వి కూడా తక్కువే తినింది. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను. చాలా వెరైటీస్ ఉంటాయి. నాన్ వెజ్ లో అయితే అందరూ టెంప్ట్ అవుతాం అన్నమాట. అందుకే కడుపులు ఖాళీ పెట్టుకొని వెళ్తున్నాం ఎక్కువ తినాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిద్దాం. సరేనా సృష్టి? ఓకే అని చెప్పు. ఓకే చెప్పు. ఓకే అంట సృష్టి. సృష్టి పాప లొకేషన్ పెట్టిందిలే, తెలీదని. వరకు అంటే ఆల్రెడీ ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళు అయిపోయినాక మనకి ఆ స్లాట్ బుక్ అయి ఉంటుంది. వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాము. మస్తు టైం తీసుకోవచ్చు, ఎంత టైం అయినా తీసుకోవచ్చు కదా. చాలా 4 hours 3.5 hours. మనం తీసుకెళ్దామా? ఫిషెస్ తీసుకుందామా? అవునా? ఈ ఫ్రాక్ బాగుంది చింతల్లి. వావ్, న్యూ బ్యాగ్. తీసుకోకూడదు అక్కడ. 10 టేబుల్ నువ్వు అక్కడ పెట్టేసి. ఇదంతా బార్ కౌంటరా? చెయ్యవా ప్లీజ్. కిషోర్ ఫేస్ చూడలేకపోతున్నాం.
21 years వచ్చేస్తారు రేపు ఎల్లుండో ఒక్క రోజు తీస్తారా ఆకలి ఒక్క రోజు 21 years వాళ్ళకే మంది ఇస్తారంట పాపం. 21 years వాళ్ళకే మంది ఇస్తారంట పాపం. అమ్మ దుర్మార్గులారా ఇంత దారుణం. అదే పాపం. సృష్టి నవ్వవా? స్మార్ట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, నీకంటే అందంగా ఉండుంటానే. ప్రాన్ ఇవి హీట్ అవుతాయి, హీట్ అయ్యాక తిందాం సరేనా? మనకోసమే ఇవన్నీ పూర్విక. కిలోమీటర్ సాగుతుంది. అన్ని ఖాళీ చేసావు కదా అప్పుడే? అన్ని ఖాళీ చేసావా? ఇదేంది ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. ఏంట్రా ఇది? ఏమి ఇచ్చాడన్నాడు? ఆకలి మీద ఉన్నారా? అసలు ఏమి ఇవ్వలేదాడు. టిఫిన్ కోసం టిఫిన్ తినకుండా ఇంత ఖాళీ పెట్టుకున్నాడు. తింటావా స్వీట్? అది స్వీట్ మా సండే రోజు వస్తే ఇలానే ఉంటుంది, ఫుల్ క్రౌడ్. ఏమైంది కిషోర్, డల్గున్నా? ఏమైంది తినక తినక తిందాం అనుకున్నా. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. అంతసేపు వెయిట్ చేస్తున్నాను. అయ్యయ్యో, మీ కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు కిషోర్. ఇంట్లో కూర్చొని నా డైట్ నేను తింటానంటూ ఇస్తారు కిషోర్, చాలా ఉన్నాయి. ఈరోజు సండే కదా, క్రౌడ్ ఎక్కువ ఉంది, కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ తో ఉండాలి. ఏమన్నావు మళ్ళీ చెప్పు. వచ్చామా తిన్నామా పోయామా అలా ఉండాలి. అంతేగాని గంటసేపు తింటే సో నేను తినకపోయినా ఎంత ఎనర్జీగా ఉన్నాను కదా. అసలు తినలేదు కదా నువ్వు? నేనేం తినలేదు. అసలు పొట్లకి ఫిష్ వెళ్ళలేదు, ప్రాన్ వెళ్ళలేదు, మొత్తం కడ్డీ వెళ్ళలేదు. ఇంకేం ఆకలి వస్తుందిరా? నేను ఒక ఫస్ట్ ప్రాన్ డజర్ట్ తినింది. డజర్ట్ ఫస్ట్ తినింది అర్ధగంట ఉంది. ఒక ప్రాన్ తిన్నా. బిజీగా ఉంది. నా డైట్ పక్కన పెట్టాను. అయ్యో తెచ్చారంగో కిషోర్. ఏంటది? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చాలాసేపు అయింది. అవును, మీ ఆవిడ నేను కొట్టాలి. నేనా? నేను కూడా తెచ్చుకుంటాను కిషోర్. డైట్ అక్కడే ఉంది కదా. నేను కూడా పెట్టించుకుంటాను. నాకు కొంచెం అన్నం పెట్టరా? పెడతాను. అయ్యా చాలు చాలు, డైటింగ్ ఎక్కువ తినక.
అమ్మో ఎంత పెట్టిందో నాకు రాజా. ఏమో నన్ను చూస్తే ఎక్కువ పెట్టాడు పాపం అమ్మ. అమ్మా నా బిర్యానీ ఎక్కువ పెట్టాడు, కొంచెం తీసేసి. నేను నానబెడతాను. సో నా చికెన్ బిర్యానీ తింటున్నా. ఇక్కడ స్టార్టర్స్తోనే కడుపు నిండిపోతుంది. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, మష్రూమ్స్ అన్నీ ఉంటాయి. అవి తింటేనే చాలా వరకు కడుపు నిండిపోతుంది. ఇంకో ఇవి అయిపోలేదు, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని చెప్పాలి. అయిపోయిందని అడిగారా? అడిగితే చెప్పాలి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తానని. అవునా? బాబు అంటాడు. సరే ఇవన్నీ క్లీన్ చేపించేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. సరేనా? ఎంత అయితే మీ ఆవిడ స్పాన్సర్ చేస్తే మాత్రం ఇంత దారుణమా రాజా నువ్వు? ఏం పండు? స్పాన్సర్లు ఒకసారి దొరుకుతారు. స్పాన్సర్లు ఒకసారి దొరుకుతారు. నీకైతే ఒకసారి దొరుకుతారులే. నువ్వు ఇంక యూజ్ చేసుకుంటా దొరికితే ఛాన్స్. పూర్వి ఐస్ క్రీమ్ వద్దు పద. పూర్వి ఏం కావాలి? నాన్నకు అడుగు. నానేడి ఎన్ని స్వీట్స్ తింటావమ్మా? ఆయన పక్కా తిడతాడు చూస్తే. పూర్వి ఫైనల్ టచ్ కస్టర్డ్. సో ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్, గులాబ్ జామున్, వెనీలా అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. ఇవేంటి కిషోర్? రసగుల్లా. సో ఇవన్నీ నేను తింటానని అనుకుంటున్నారా? తినను, కొన్ని తింటాను, కొన్ని తినను. బాగుంటుంది. నాకు చికెన్ బిర్యానీ, ప్రాన్స్, మటన్ అవన్నీ వస్తున్నానా మనకి? పానీపూరి నేను తినను. సారీ అండి, నాకు చికెన్, మటన్ అన్నీ కావాలి. అంటారు. చాక్లెట్ ఇస్తారంట. చెప్పండి. అక్కడికి వెళ్ళి చెప్పు. వెళ్ళు. నో చాక్లెట్స్ ఉండవు ఇక్కడ. What do you want? Whatever you want, I'll give personally. Don't worry. I'll give you. Huh? What do you say? She want dairy milk chocolate. Dairy milk. Chocolate. उधर कहाँ है दुकान अभी? अच्छा. If you are making something chocolate flavors, नहीं खाली बहुत. I'll give you something for you. Just wait. రాజా, పండులో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? సహనం. సహనానికి సహనమా? పేషెన్స్. ఇంకా పేషెన్స్ బాగా. ఇంకా పేషెన్స్. సో ఇప్పుడు పండుకి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఏముంది అన్ని ఇచ్చేసాను. ఏదో ఇవ్వాలి కా కొత్తగా. బట్టలు కొన్నాను, రింగు కొన్నాను. అయినా నా బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడు అంటే ఏం గిఫ్ట్ ఇస్తావు కిషోర్?
వెళ్ళడం గిఫ్టా రాజా? ఊరు వెళ్ళడం గిఫ్టా? మిమ్మల్ని అడగడం నా బుద్ధి తక్కువ. సో ఫైనల్లీ మా లంచ్ అయిపోయింది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. పండు ఒకసారి నీ ఫేస్ చూపిస్తావా? ఇక్కడ కదా. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే పండు. ఎస్, మా పండు ఈరోజు మాకు ట్రీట్ ఇచ్చింది, లంచ్ ట్రీట్ అన్నమాట. సో అక్కడ కొంచెం బర్త్డే నీది కదా, అప్పుడు నీ పేరే నేను చెప్తాను. మీ ఆయన పేరు నాకు సంబంధం లేదు. మీ ఆయన బర్త్డే అయినప్పుడు ఇస్తే మీ ఆయన పేరు చెప్తా. నాకేమో కార్డు మీద నీ పేరు కనపడింది. మరి మా ఆయన ఎక్కడైనా ఆ పేరే పెట్టుకుంటారు. లేదు అది నా కార్డు అన్న. నిజంగా నాదే కార్డు. కాకముందు కార్డు మీద పేరేం కావాలని అడిగాడు. సరే ఇద్దరు పేరు కలిసి వచ్చేయాలని అలా తీసుకున్నా. అంటే అలా కూడా ఇస్తారా? అవునా, మాకు తెలీదు. ఇస్తారు నిజంగానే. అయితే సార్ నేను నాది పూర్విక తీసుకున్నా. ఓకేనా? పూర్విక డల్ అయిపోయింది. ఏయ్, సో అక్కడ మా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం మ్యూజిక్ ఉంది. అప్పటికి చాలా గట్టిగా మాట్లాడాము. ఇది ఈరోజు మా వ్లాగ్. చాలా బాగా ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని. అంతేనా? సో వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చివర్లో బెల్ ఐకాన్ కొట్టండి. చెప్పనా కదా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే కామెంట్ చేస్తారు, రిప్లై ఇస్తారు కాబట్టి కంపల్సరీ. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంతేనా? సో బాయ్ చెప్పేసేయండి అందరం. బాయ్ బాయ్ చెప్పు నానా. మూడు లేదు పూరిక. నానా బాయ్ చెప్పు. సృష్టి నా స్పెట్స్ పగలు కొట్టేస్తుంది. బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.